యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహకారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుస్సు రాశికి అధిపతి గురువు. శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 14 జూన్ 2026 నుండి 14 మే 2026 నుండి 8 జూన్ 2026లో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే బుధుని క్షేత్రంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. ధనుస్సు రాశికి గురు అధిపతి. గురు శుక్రులు శత్రు గ్రహాలు, కానీ శుక్రుడు బుధుడు మిత్రగ్రహాలు. ఇలాంటి కాంబినేషన్లో ఈ సంచారం జరుగుతుంది. అయితే ధనుస్సు రాశికి మిథున రాశి సప్తమ స్థానం అవుతుంది. సప్తమ స్థానము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి స్థానం. కనుక వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ 7వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తల విషయంలో లేదా వ్యాపారస్తులు, పార్ట్నర్షిప్లో చేస్తున్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని అనవసరమైనటువంటి మనస్పర్ధలు, గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే సప్తమ స్థానంలో ఒక శుభగ్రహము సంచరిస్తుంది శుక్రుడు. కాబట్టి కొన్ని విషయాలలో మనకు మంచి జరుగుతుంది. సప్తమ స్థానము సహజంగా వివాహాది శుభకార్యాల విషయం లోపల కలిసి వచ్చేటువంటి స్థానం. కాబట్టి అందులో కొంత మనకు ముందుకు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నాలు. ఇకపోతే భార్యాభర్తల మధ్యన ముఖ్యంగా సహనం అవసరము. ఈ సమయం లోపల వ్యాపారంలో
భాగస్వాములకు లాభిస్తుంది. కాదంటే కొంత అవగాహనతో మీరు ముందుకు వెళ్ళాలి. ఒప్పందాలలో విజయం చేకూరుతుంది. ప్రజాదరణ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో రాజీ పడేటువంటి అవకాశము వస్తుంది. అంటే కోర్టు వ్యవహారాలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటివి ఒక కాంప్రమైజ్ కావాలి అనేటువంటి ఒక స్టేటస్కి వస్తుంది అన్నమాట. ఈ సమయం లోపల ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి సమాజపరంగా గుర్తింపు లభిస్తుంది. విదేశీ సంబంధాలు బలపడతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ఉద్యోగులతో కొంత సహకారం లభిస్తుంది మీకు. కుటుంబంలో శుభకార్య సూచనలు కనబడుతున్నాయి. మిత్రుల యొక్క సహాయ సహకారం వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణంగా ఉంది కాబట్టి మీరు కొంత ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాహన సౌఖ్యం కనబడుతుంది. వ్యాపార విస్తరణకు అనుకూలమైనటువంటి సమయమే. అయితే మీరు కొంత జాగ్రత్తగా స్టెప్స్ తీసుకోవాలి. మహిళల విషయం ఆలోచించినట్టయితే బాగా అనుకూలమైనటువంటి సమయము. చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి చిన్న పెట్టుబడులతో వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కొంత కలిసి వస్తుంది. లాభం చేకూరుతుంది. విద్యార్థులకు కూడాను అనుకూలమైనటువంటి సమయమే. సామాజిక పరంగా గుర్తింపు లభిస్తుంది. కళాత్మకంగా అంటే మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికత పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. మొత్తం మీద చాలా విషయాలలో మీకు మంచి జరుగుతున్నప్పటికీ ధనుస్సు రాశి అధిపతి గురు శుక్రుడు గనక కొంత వైరుధ్యం ఉంటుంది. సప్తమ స్థానం కూడాను గోచార రీత్యా ప్రతికూలం. అయితే మిథున రాశిలో శుక్రుడి యొక్క సంచారము కొంత కలిసి వచ్చేటువంటి అంశం గనక ఓవరాల్గా మనం చూసినట్టయితే భార్యాభర్తల విషయంలో సహనము, పార్ట్నర్షిప్లో వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మిగతా అన్ని విషయాల లోపల కూడాను మీకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము, ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు? ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది? శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు? ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా? విపరీత వేద ఏదైనా ఉందా? వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము.
అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.